నమస్తే మన హైదరాబాద్ కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మీరాలం చెరువుపై కేబుల్ బ్రిడ్జి పనులను పరిశీలించిన సీఎం. పర్యాటకాభివృద్ధిపై దృష్టి పెట్టాలని రేవంత్ సూచన. క్యూర్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు సమగ్ర కార్యాచరణ. వీలైనంత త్వరగా డిపిఆర్ సిద్ధం చేయాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు. నగరంలో సర్కారీ ఉద్యోగుల మహాధర్నా. ఎన్నికల హామీ మేరకు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఉప్పల్ డివిజన్లో కొరవడిన మౌలిక వసతులు. అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ, మురుగునీటి నిర్వహణ. ఓయోకు 1000 కోట్లు ఇస్తామన్న హామీపై సీఎంకు బీజేపీ ప్రశ్న. ఇన్నాళ్లైనా నిధులెందుకు ఇవ్వలేదని నిలదీసిన రామచంద్రరావు. స్టైఫండ్లు పెంచాలంటూ ఆయుష్ వైద్య విద్యార్థుల సమ్మె. ప్రభుత్వం దిగిరాకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక. హైదరాబాద్ పాతబస్తీ మీరాలం చెరువును అద్భుతమైన పర్యాటక వినోద కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాటర్ స్పోర్ట్స్ అడ్వెంచర్స్ కు కూడా ప్రణాళిక చేయాలన్న ఆయన సమీపంలోని జూ పార్కును అనుసంధానం చేయాలని సూచించారు. చెరువుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ చేపట్టిన మీరాలం ట్యాంక్ అభివృద్ది పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ట్యాంక్ చుట్టూ జరుగుతున్న పనులు, చెరువుపై నిర్మిస్తున్న ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. చెరువు పునరుజ్జీవనం, ఐలాండ్లు, ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిని ఫోటోల ద్వారా అధికారులు వివరించగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ చెరువును ప్రకృతి, వినోదం, విశ్రాంతిని ఆస్వాదించేలా ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలని దిశానిర్దేశం చేశారు. చెరువులోకి మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం చెరువు నుంచి మూసీలోకి వరద సాఫీగా వెళ్లేలా నాలాలను విస్తరించాలని సూచించారు. చెరువు పునరుజ్జీవనం సహా నీటి నాణ్యతను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. చెరువులో వాటర్ స్పోర్ట్స్ నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సాంకేతిక, పర్యావరణ, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా బోటింగ్, జలక్రీడలు, అడ్వెంచర్ కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు పరిశీలించాలన్నారు. చెరువు చుట్టూ ఫుడ్ కోర్టులు, పార్కులు, విశ్రాంతి ప్రదేశాలు, వినోద సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. చిన్నారుల కోసం ప్రత్యేక ఆట స్థలాలు, వినోద కేంద్రాల్ని అభివృద్ది చేయాలన్నారు. పాదచారులకు అనుకూలంగా వాకింగ్, పబ్లిక్ స్పేస్లను తీర్చిదిద్దడంతో పాటు రవాణా సదుపాయాలు మెరుగుపరచాలన్నారు. మీరాలం చెరువులో ఐలాండ్లను అభివృద్ది చేయాలన్న సీఎం వెడ్డింగ్, ఈవెంట్ డెస్టినేషన్ల ఏర్పాటుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. పీపీపీ విధానంలో ప్రైవేటు భాగస్వామ్యంతో నాణ్యమైన పర్యాటక, వినోద సదుపాయాలు అభివృద్ది చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. మీరాలం ట్యాంకును సమీపంలోని జూ పార్కుతో అనుసంధానం చేయాలని రేవంత్ సూచించారు. జూ సందర్శన, ప్రకృతి, చెరువు అందాలు, కుటుంబ వినోదం అన్నీ ఒకే పర్యాటక అనుభవంగా అందించడమే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. గచ్చిబౌలిలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరిన గవర్నర్కు బుధవారం వైద్యులు స్టంట్ వేశారు. ఇవాళ ఆయనను పరామర్శించిన సీఎం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గవర్నర్ ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత గవర్నర్ శుక్లా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకి సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. మున్సిపల్, పోలీస్, రవాణా తదితర శాఖల సమన్వయంతో వీలైనంత త్వరగా డిపిఆర్ సిద్ధం చేయాలని సూచించారు. క్యూర్ పరిధిలోని పోలీస్, రవాణా, మున్సిపల్ అధికారులతో సచివాలయంలో సమీక్షించిన సీఎస్ సంజయ్ జాజు రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణ, ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు, అత్యవసర సేవలకు వేగంగా వెళ్లగలిగే మార్గాలపై చర్చించారు. డిసెంబర్ వరకు అవసరమైన ప్రాంతాల్లో సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటుకి చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతకు టీజీ టీమార్స్ పేరిట ప్రత్యేక స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటుకి
అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎస్ సూచించారు. సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణ సహా ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ ని బలోపేతం చేయాలన్నారు. ఫుట్పాత్ల ఆక్రమణల నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 429 అధునాతన ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఉన్నట్లు అధికారులు చెప్పగా అన్ని చోట్ల నుంచి ట్రాఫిక్ డేటా సేకరించి విశ్లేషించేందుకు ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ డేటా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ నిర్వహణలో ఏఐ ఆధారిత సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి ప్రణాళిక తయారు చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తారని చెప్పి ₹1 కూడా ఇవ్వలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. జీవో 97కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులను రామచంద్రరావు కలవాల్సి ఉంది. శాంతి భద్రతల కారణాల దృష్ట్యా రామంతాపూర్ వెళ్లకుండా రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తార్నాకలోని నివాసంలో ఆయనను నిర్బంధించారు. నివాసం నుంచే మీడియాతో మాట్లాడిన ఆయన శక్తి స్కీమ్కు సంబంధించిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదన్న రామచంద్రరావు బకాయి పెట్టిందే ఆ పార్టీ ప్రభుత్వమని విమర్శించారు. విశ్వవిద్యాలయాలకు మన ఆయన రేవంత్ రెడ్డి గారు వచ్చి నరేంద్ర మోదీ గారి యొక్క విద్యా వ్యవస్థ విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. కానీ విశ్వవిద్యాలయం వారు వచ్చారు, మన ఉస్మానియా విశ్వవిద్యాలయం చెప్పి నేను 1000 కోట్లు ఇస్తానని చెప్పారు. ఏడాది అయిపోయింది, ₹1000 కూడా ఇంతవరకు ఇవ్వలే. ఈ యొక్క విద్యా వ్యవస్థని ఈ రోజు తెలంగాణలో బస్సు పట్టిపోయింది. ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం పాలిటెక్నిక్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కూడా ప్రైవేటీకరణ చేసి ఈ రోజు గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నటువంటి ఏవైతే కాలేజెస్ ఉన్నాయి, పాలిటెక్నిక్ కాలేజెస్ ప్రైమ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇది మసబ్ ట్యాంక్ అయితే ఏంది, ఇటు పాలిటెక్నిక్ లో ఉన్నటువంటి ఈ మన రామంతపూర్ అయితే ఏంది, ఇవన్నీ ప్రభుత్వ భూములు. మొత్తానికి పాలిటెక్నిక్ కోర్సు ఎత్తేసి ఈ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి భూములు కూడా ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కు లేకుంటే ఒక ప్రైవేట్ దానికి ధారావతం చేయడానికి ఇవన్నీ కూడా స్కీమ్స్ వీళ్ళు చేస్తా ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం స్కీమ్ చేయట్లేదు. చివరికి విశ్వవిద్యాలయాల భూములు కూడా మింగటానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. నకిలీ డాక్టర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ కోరారు. వైద్యం పేరిట అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న 12 మంది నకిలీ వైద్యులను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నట్టు సిపి చెప్పారు. ఎలాంటి విద్యార్హతలు, కనీస వైద్య పరిజ్ఞానం లేకుండా వైద్యం చేస్తూ ప్రజలను తీవ్ర ప్రమాదంలోకి నెడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు వెళ్లే ఆసుపత్రుల వద్ద అధికారిక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను ప్రముఖంగా ప్రదర్శించారో లేదో గమనించాలన్నారు. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కేటాయించిన రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఎక్కడైనా నకిలీ వైద్యులు చికిత్సలు చేస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సజ్జనార్ కోరారు. 2 రోజుల నుంచి సిటీలో ఉన్న ఈ నకిలీ డాక్టర్స్ పైన మనము ఉక్కుపాదం మోపడం జరిగింది. చెక్ చేస్తే దాదాపు 12 నకిలీ డాక్టర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ నకిలీ డాక్టర్స్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒరిజినల్ డాక్టర్స్ గా బిహేవ్ చేస్తూ అంతా యాంటీబయాటిక్స్ ఇవ్వడము, యాంటీ హైపర్ టెన్సివ్ డ్రగ్స్ ఇవ్వడము, యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ ఇవ్వడము, కొన్ని చోట్ల స్టెరాయిడ్స్ ఇవ్వడము, కొన్ని చోట్ల మీకు ఇంజెక్షన్ చేయడము, సలైన్ ఎక్కించడం అంతా చేయడం మా దృష్టికి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా చాలా అప్రమత్తం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. వాళ్ళు డిగ్రీతో పాటు వాళ్ళు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ TSMC ఇచ్చే ఒక రిజిస్ట్రేషన్ నంబర్ కూడా వాళ్ళు అప్లై చేయాలి. సో దట్ పబ్లిక్ ఏమాదిరు ఇలాంటి నకిలీ డాక్టర్ సమాచారం ఉంటే మీరందరూ కూడా ప్లీజ్ డయల్ 112కి లేదంటే దగ్గరున్న పోలీస్ స్టేషన్ కూడా తెలియచేయాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాను. నేపాల్ వరదల బీభత్సంలో హైదరాబాద్కు చెందిన మహిళ గల్లంతయ్యారు. ఎల్బీ నగర్ వాస్తు కాలనీకి చెందిన సుహాసిని రెడ్డి మానస సరోవర్ యాత్రకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయారు. ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న సుహాసిని రెడ్డి స్నేహితురాలితో కలిసి మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి సుహాసిని ఫోన్కు స్పందన లేనందున కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. కొద్దిసేపటికే నేపాల్లో వరదలు వచ్చినట్లు సమాచారం అందడంతో వారి ఆందోళన మరింత పెరిగింది. తమ కుమార్తె ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చివరిసారి ట్యూస్డే నాడు ఈవినింగ్ 7:30 కట్టనట్లేదు. రేపు ఉదయం ఇమిగ్రేషన్ పోతాము, చైనా బార్డర్కి పోతాము. ఇక ఫోన్లు పని చేయకపోవచ్చు. ఎర్లీ మార్నింగ్ 8:39కి పోతాం అడిగి అని చెప్పింది. ఏం కోరుకుంటారు, మా పాపని క్షేమంగా మాకు అప్పగించుకొని ధన్యవాదం చెప్పుకుంటే గవర్నమెంట్ అంత తొందరగా చేస్తే అంత తొందరగా మా పాప నాకు ఏం ఇన్ఫర్మేషన్ ఏం లేదు, మాట్లాడా ఏం చెప్తాను. ట్యూస్డే నైట్ సాయంత్రం 7:30 మాట్లాడింది. మళ్ళీ నిన్న మార్నింగ్ నుంచి ఏం కాంటాక్ట్ లేదు. ఇదిగో చిన్న బాబు నా దగ్గర వదిలిపెట్టిపోయింది. చిన్న బాబు ఉప్పల్ డివిజన్ ఒకప్పుడు నగర శివారు ప్రాంతం. మూసీ నది ఒడ్డున వ్యవసాయం, పశుపోషణ, పాల ఉత్పత్తులకు పేరొందిన ఉప్పల్ ఇప్పుడు హైదరాబాద్లో కీలక ప్రాంతంగా ఎదిగింది.
మెట్రో రైలు, స్కైవే పరిశ్రమలతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. కానీ ఎంత ప్రగతి సాధిస్తున్నా అభివృద్ధి ఫలాలు మాత్రం డివిజన్ ప్రజలకు అందరి ద్రాక్షలాగే మారాయి. అరకొర మౌలిక వస్తువులతో సతమతమవుతున్న ఉప్పల్ డివిజన్ ప్రజల కష్టాలపై నేటి మన డివిజన్ స్పెషల్ స్టోరీ. ఉప్పల్ ఈ పేరు చెప్పగానే నత్తనడకన సాగుతున్న ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులే గుర్తొస్తాయి. అమ్మో, అటువైపు వెళితే అంతే, త్వరగా తిరిగొస్తామా అనడం మాత్రం ఖాయం. ఎందుకంటే నిర్మాణ పనులు, ట్రాఫిక్ రద్దీ, దుమ్ము ధూళితో ఉప్పల్ డివిజన్ ప్రజలు ఏళ్లుగా సహవాసం చేస్తున్నారు. నగరంలో కీలక ప్రాంతంగా మారి వ్యాపార వాణిజ్యాలకు, పరిశ్రమలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ అభివృద్ధిలో దూసుకెళ్తున్నప్పటికీ ఏళ్లుగా సాగుతున్న ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో జాప్యం వల్ల ఉప్పలుకు తిప్పలు తప్పడం లేదు. ఉప్పల్ కూడల నుంచి హబ్సిగూడ, రామంతపూర్, నాగోల్, ఘట్కేసర్ వెళ్లే ప్రధాన మార్గాల్లో నిత్యం ట్రాఫిక్ రద్దీతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రధాన రహదారులపై మురుగునీరు ప్రవహిస్తోంది. చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లు గుంతలమయంగా మారి చెరువును తలపిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ డిమార్ట్ పక్కన ర్యాంప్ రోడ్ ఏదైతే ఉందో అదైతే చాలా అస్తవ్యస్తంగా ఉంది. అక్కడ ఏమవుతుందంటే ఇలా ర్యాంప్ గా ఉన్నప్పుడు బైక్ లో వచ్చే వాళ్ళు కూడా రోడ్లలో గుంతల్లో ఇట్లా వెళ్తూ బైక్ కంట్రోల్ తప్పి కింద పడే సిచ్యువేషన్ ఉంది. సో ఆ రోడ్డు మాత్రం చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంది. సో వీలైనంత వరకు తొందరలో దాన్ని క్లియర్ చేయాలి. హెచ్ఎండిఏ పరిధిలో అభివృద్ధి చేసిన లేఅవుట్లలో వందలాది ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. వేలాది మంది నివసిస్తున్న చాలా ప్రాంతాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ, రహదారులు, మురుగునీటి నిర్వహణ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో పోకిరీల సంచారం, గంజాయి గ్యాంగుల బెడద పెరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా రాత్రివేళ బయటకు రావాలంటేనే భయపడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. మొత్తం 754 ఎకరాల లేఅవుట్ ఇది. ఇందులో డివైడ్ చేసి 420 ఎకరాలు దాదాపు లేఅవుట్ కింద చేసి మాకు రైతులకు ఇవ్వడం జరిగింది. మమ్మల్ని అసలు పట్టించుకోలేదు. ఏదైతే మాకు కమిట్మెంట్ ఇచ్చిండ్రో ఆ కమిట్మెంట్స్ మాకు నెరవేర్చలేదు. దగ్గర ఒక 500 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇండిపెండెంట్ హౌస్ దగ్గర 300 ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ప్రాపర్ వసతులు లేవు. ఇక్కడ రోడ్లు ప్రాపర్ గా లేవు. స్ట్రీట్ లైట్ ప్రాపర్ గా వెలుగుతలేవు. రాత్రిపూట ఒక మహిళ బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ డ్రగ్స్ గానీ గంజా గానీ ఇక్కడ అడ్డైపోయింది. పోలీసుల పర్యవేక్షణ కూడా అంతంత మాత్రమే ఉంది. మరోవైపు పరిశ్రమల వ్యర్థాలను రోడ్డు పక్కనే కుప్పలుగా పోస్తున్నారని, దానివల్ల తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫ్యాక్టరీల నుంచి వెలువడే కాలుష్యంతో మంచినీరు కూడా విషంగా మారుతోందని స్థానికులు వాపోయారు. ఇప్పుడు 150 రోడ్ అని చెప్పి నాగోల్ మెట్రో నుంచి అలికేపురకు పొడిగించడం జరిగింది. నాలా పక్క పంటి ఉన్న గతంలో ఫెన్సింగ్ తీసేసి కొత్త ఫెన్సింగ్ గా నేస్తున్నారు. మొత్తం అక్కడ ఉన్న డంపింగ్ మట్టి వ్యర్థాలను తీయకుండా మళ్ళీ ఫెన్సింగ్ చేస్తున్నారు. కోట్ల రూపాయలు గవర్నమెంట్ సొమ్ము వృధా అవుతుంది. దానికి తోడు రోడేమడి కృష్ణా ఫార్మా, జెర్సీ ఇలాంటి కంపెనీలు గతంలో బ్లాస్ట్ అయినప్పుడు తీసేస్తామని చెప్పారు. అతను డ్రమ్ముల కొద్ది వ్యర్థాలను రోడ్డు మీద పోసి రీసెంట్లీ ఒక 10 రోజుల బ్యాక్ పోస్తే మేము అడ్డుకోవడం జరిగింది. దానివల్ల మంటలు, విపరీతమైన బాడీలో పెయిన్స్, మంటలు, ముక్కులు, కళ్ళు ఖరాబ్ అవడం అలాంటి జరుగుతుంది. పక్కన జనాలు ఉండడం వల్ల లక్ష్మీనారాయణ కాలనీ, దేవేంద్రనాథ్ కాలనీ ఇలాంటి బస్తీలలో ఆ పొగతోని వాటర్ పొల్యూటెడ్ అవుతుంది. తాగే వాటర్ పైన ట్యాంకీలు పెడితే దాంట్లోకి వెళ్ళిపోవడం వల్ల దానివల్ల రోగాలు వచ్చే అవకాశం ఉంది. గతంలో జెర్సీని తీసేయమని చెప్పి తీయట్లేదు. తర్వాత అదేవిధంగా కృష్ణా కెమికల్ కంపెనీ అక్కడి నుంచి వ్యర్థాలన్నీ నాలాలకు వదులుతున్నారు. ఈ సమస్యలపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఇప్పటి వరకు పరిష్కరించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రోడ్లు, డ్రైనేజీ, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 24 రోజులుగా సమ్మె చేస్తున్న ఆయుష్ వైద్య విద్యార్థులు మహార్యాలీకి పిలుపునిచ్చారు. దశాబ్ద కాలానికి పైగా స్టైఫండ్లు పెంచకపోగా తమ ఆందోళనలను పట్టించుకోకపోవడం తమ వృత్తిని అవమానించినట్టే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టైఫండ్ల విషయంలో ప్రభుత్వం దిగిరాకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్న ఆయుష్ విద్యార్థులతో ముఖాముఖి.
ఆయుష్ వైద్య విద్యార్థులు ధర్నా చార్మినార్ సాక్షిగా కొనసాగుతూ ఉంది. వాళ్ళు ఈ రోజు కూడా ధర్నాను కొనసాగిస్తూ ఉన్నారు. అయితే స్టైఫండ్ల పెంపు చేపట్టేంత వరకు కూడా ఈ ధర్నా చేపడతామని కూడా వాళ్ళు ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే స్టైఫండ్ల పెంపుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదో ఈ నేపథ్యంలో ఈరోజు మహా ర్యాలీకి సైతం వాళ్ళు తెరతీశారు. ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు. సో ఈరోజు మహా ర్యాలీ చేపట్టారు. మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ ర్యాలీ చేస్తూ ఉన్నారు? ఎంతమంది ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారు? దాదాపు 800 మంది చేస్తున్నారండి. దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పటికీ 24 రోజులు అవుతుంది హంగర్ స్ట్రైక్లో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఎటువంటి స్పందన స్పందించలేకపోవడం చాలా అంటే చాలా దౌర్భాగ్యం. ఇలానే చేస్తే ఒక గవర్నమెంట్కి దాదాపు ఒక 20-30 కోట్లు అదనంగా సంవత్సరానికి పడితే ఇవ్వలేకపోతే ఫండ్స్ లేవని చెప్తే అది గవర్నమెంట్ ఒక తెలంగాణ స్టేట్ని ఎట్లా ముందరికి నడిపిస్తుంది? ప్రజాపాలన అంటిదా, పరిపాలన అంటిదా? మేము కోరుకుంది గవర్నమెంట్ ఇదైతే కాదు. 24 డేస్ నుంచి మీరు చేస్తున్నారు. ఈరోజు 24 డేస్ రిలే నిరాహార దీక్షలు కూడా చేపట్టారు. సో గవర్నమెంట్ మీరు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన ఇంకా రాలేదు. కానీ మేము ఈ యుద్ధం ఆపము. మేము ఇంకా ర్యాలీ చేస్తూనే ఉంటాం. మా ఇంతవరకు మేము ర్యాలీ చేస్తూనే ఉంటాం. మాకు జీవో ఈరోజు ఇస్తాము రేపు ఇస్తామని చెప్పేసి బుకాయింపు మాటలు చెప్పి ఈ రోజు వరకు కూడా మాకు జీవో ఇవ్వలేదు. సో మేము ఈరోజు వరంగల్ ఆయుర్వేదిక్ మెడికల్ కళాశాల నుంచి, అదేవిధంగా బీఆర్ కేర్ ఆయుర్వేద ఆసుపత్రి నుండి, జేఎస్పీఎస్ హోమియోపతి ఆసుపత్రి నుండి, చార్మినార్ యునాని ఆసుపత్రి నుండి, బేగంపేటలో ఉన్నటువంటి నేచర్ క్యూర్ ఆసుపత్రి నుండి విద్యార్థులు, హౌస్ సర్జన్లు మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్లు భారీగా తరలి రావడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి లోపల ఈ యొక్క అసమానతకు వ్యతిరేకంగా, ఈ యొక్క మాకు జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ఆవేదన అయితే మేము వ్యక్తం చేస్తున్నాం 24 రోజుల నుండి. వాళ్ళందరికీ ఇచ్చే 13,000తో వాళ్ళందరూ ఎలా బ్రతకాలని గవర్నమెంట్ కోరుకుంటుందో మాకు అర్థం కావడం లేదు. అలాగే మీరు అడిగిన క్వశ్చన్ని బట్టి ఎప్పటి వరకు మీరు చేస్తారు అంటే, మాకు ఆల్రెడీ జీవో నెంబర్ 51 ప్రకారం 2007లో రిలీజ్ చేసిన దాని ప్రకారం మాకు ఆల్రెడీ ఇచ్చారు ఆన్ పార్ విత్ అలోపతి ఇస్తాము అని. అదే ఇప్పుడు కూడా మేము ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. మా పోరాటం అనేది ఆన్ పార్ విత్ అలోపతి జీవో వచ్చే వరకు కంటిన్యూగా జరుగుతుందండి. అలోపతి వైద్యులతో సమానంగా తమకు కూడా స్టైఫండ్ ఇచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమం ఆపేది లేదని, సమ్మె కొనసాగించడంతో పాటుగా రిలే నిరాహార దీక్షలు సైతం కొనసాగిస్తామని, ముఖ్యంగా గర్భిణులుగా ఉన్నటువంటి విద్యార్థులను సైతం ఇక్కడికి వచ్చి ఈ ఉద్యమంలో భాగమవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ గోడు ఆలపించాలని చెప్పేసి, ఏవైతే స్టైఫండ్లకు సంబంధించి తమ న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో వాటిని తక్షణం క్లియర్ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్య విద్యార్థులందరూ కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నగర వ్యాప్తంగా అధికారులు వార్డు సభలు నిర్వహించారు. నారాయణగూడలో హిమాయత్ నగర్ డివిజన్ వార్డు సభలో జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ సంతోష్ పాల్గొన్నారు. కొత్త ఓటర్ల నమోదు, అడ్రస్, ఇతర వివరాల మార్పుపై వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. రసల్పుర గన్బజార్ కమ్యూనిటీ హాల్లో జరిగిన సభలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బీఎల్ఓల కృషిని ప్రశంసించారు. బీఎల్ఓలకు రావాల్సిన బకాయిలను కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటారని హామీ ఇచ్చారు. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ వార్డు సభకు హాజరైన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఓటరు జాబితాలో పేర్లు లేని వారికి మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి ఫారం 6 ఇస్తున్నట్టు తెలిపారు. వాటిని పూర్తి చేసి బీఎల్ఓలకు ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చేపట్టిన మహాధర్నాకు రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. 6 డిమాండ్లతో ధర్నా చేపట్టిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రధానంగా ప్రభుత్వ హామీ మేరకు 2వ వేతన సవరణ సంఘం నివేదికను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 6 డిఏలు, పెన్షనర్ల 10,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల హామీ మేరకు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ను పునరుద్ధరించాలని కోరారు. నూతన ఆరోగ్య పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. తెలంగాణనే వచ్చింది, మనకు పిఆర్సీ రాదా? మన పెండింగ్ బిల్స్ రావా? అంతకుముందు పిలిపించినప్పుడు పెండింగ్ బిల్స్ వాస్తవానికి ఒక్క పైసా అయ్యన్న మన ముఖ్యమంత్రి గారే మన దగ్గర కూర్చుండి 12,000 కోట్లు ఇచ్చిండు. ఇంకా 8,000 కోట్లు బాకీ. బకాయిలు కాదు, మనకు బాకీ ఉన్నాయి. ఈ ప్రభుత్వం మనకు బాకీ ఉంది. మన డబ్బులు ఏవి? ఎవరి డబ్బులు కాదు. పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి 3 సంవత్సరాలు ఎప్పుడైనా పిఆర్సీ రిపోర్ట్ పెండింగ్ ఉన్నదా? 6 డిఏలు ఎప్పుడైనా పెండింగ్ ఉన్నాయా? ఇంట్లో కూడా నెంబర్ 1 వచ్చాం. మరి ఎన్ని రోజులు ఎదురు చూస్తాం? యువత విద్యతో పాటు క్రీడలపైన దృష్టి సారించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి మోదీ సర్కార్ క్రీడలకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. 2030 కామన్వెల్త్ గేమ్స్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని, 2036 ఒలింపిక్స్ ను నిర్వహించేందుకు యత్నాలు చేస్తోందన్నారు. విద్యా సంస్థలు చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచంలో అత్యధికమైనటువంటి యూత్ పాపులేషన్, ప్రపంచంలో అత్యధికమైనటువంటి విద్యార్థుల జనాభా మన దేశంలో ఉన్నప్పటికీ కూడా క్రీడల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. అందుకే కింది నుంచి ఈరోజు క్రీడలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమానికి ప్రధానమంత్రి గారు శ్రీకారం చుట్టారు. ఇటీవల జరిగినటువంటి అనేకమైనటువంటి అంతర్జాతీయ క్రీడా పోటీల్లో మన దేశం అత్యధికమైనటువంటి పథకాలు సాధిస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. మన దేశం రానున్న రోజుల్లో కూడా క్రీడా రంగంలో కూడా ప్రపంచ చిత్రపటంలో అగ్రస్థానంలో ఉండే విధంగా మనం ప్రయత్నం చేస్తే సాధించేటటువంటిది ఏది ఉండదు. మరిన్ని నగర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. రాజేంద్రనగర్లో ఇటీవల జరిగిన నేపాలీ హత్య కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కేసులో ప్రధాన నిందితుడు సోహెల్ ఫరాష్తో పాటు 17 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. మలక్పేట మెట్రో స్టేషన్ పార్కింగ్ లో నిలిపి ఉంచిన బైక్ అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బైక్ మంటలు ఎలా అంటుకున్నాయన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మైలార్దేవపల్లిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి పోలీసులు రికవరీ చేశారు. సిఈఐఆర్ పోర్టల్లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు 34 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. రాజేంద్రనగర్లో స్కూల్ ఫీజుల రసీదులు అడిగినందుకు పిల్లలపై సోలిటైర్ గ్లోబల్ స్కూల్ యాజమాన్యం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని ఓ తల్లి ఆరోపించింది. 2 రోజులుగా పిల్లలను సాధారణ తరగతి గదిలో కూర్చోబెట్టకుండా ప్రత్యేక గదిలో కూర్చోబెడుతున్నారని తెలిపారు. స్కూల్ యాజమాన్యంపై మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేస్తారని తల్లి కవిత తెలిపారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట కొత్తకుంట చెరువులో చేపలు చనిపోయి నీటిపై తేలుతూ కనిపించాయి. నిజాంపేట పరిధిలోని పలు అపార్ట్మెంట్లు, విల్లాల నుండి వచ్చే డ్రైనేజీ నేరుగా కుంటలోకి చేరుతుండటంతో చేపలు చనిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువు పూర్తిగా కలుషితంగా మారి చేపలు చనిపోయి దుర్గంధం వెదజల్లుతుందని అన్నారు. పోచారం డివిజన్లో పార్కు స్థలాన్ని ఆక్రమించేందుకు జరిగిన యత్నానికి హైడ్రా అడ్డుకట్ట వేసింది. చౌదరిగూడలోని లక్ష్మీనారాయణ కాలనీ ఫేజ్ 1లో 387 గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించగా కొంతమంది ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించినట్లు కాలనీవాసులు తెలిపారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాకపోవడంతో హైడ్రాను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన హైడ్రా అధికారులు స్థలాన్ని పరిశీలించి సమగ్రంగా సర్వే నిర్వహించారు. సర్వేలో సదరు స్థలం పార్కు కోసం కేటాయించిన స్థలంగా నిర్ధారించారు. దీంతో అక్కడి ఆక్రమణలను తొలగించి 387 గజాల స్థలాన్ని కాపాడారు. అనంతరం పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం చూపి పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా అధికారులకు, చర్యల సమయంలో భద్రత కల్పించిన పోలీసులకు లక్ష్మీనారాయణ కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్పేటలో నెలల చిన్నారని తల్లిదండ్రులే దళారులకు విక్రయించారనే ఆరోపణలు కలకలం రేపాయి. కళానగర్ పోచమ్మ కాలనీలో నివాసం ఉండే రేణుకకు గత నెల వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగింది. కొద్ది రోజులకే పసికందును యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపూర్కు చెందిన దళారులకు 1,10,000 రూపాయలకు విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే పసికందు విక్రయ వ్యవహారంతో ఆసుపత్రికి ఎలాంటి సంబంధం లేదని వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. పసికందు విక్రయంపై వచ్చిన ఆరోపణలపై నిజమెంత, చిన్నారి ఎక్కడుంది అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 1,02,000 బాకీలు ఉంటే మొదలు మా ఇద్దరు మా పాప పెద్ద ఇందాక వచ్చి మాట్లాడుకుంటారు. ఆమె కూడా వాళ్ళ అన్నకు అడిగింది. వాళ్ళ అన్న వద్దని, వాళ్ళ భార్య ఇట్లా వద్దని ఏదో పూజ చేసుకుని వద్దన్నారు. పాప పెద్ద మరి ఫస్ట్ నేను అడిగితేనేమో చనిపోయిందని ఇప్పుడేమో చెప్తున్నావు తొందరగా అంటున్నావు. ఇప్పుడు అమ్ముకున్నాను దీని విధానం ఇప్పటికి ఎంత పెద్ద. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ స్వీట్ల తయారీ వెలుగులోకి వచ్చింది. చౌదరిగూడ వెంకటాద్రి టౌన్షిప్లోని బాలాజీ పవన్ స్వీట్ షాప్పై ఉప్పల్ జోన్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు.
కాలం చెల్లిన ఆహార పదార్థాలతో పాటు హానికరమైన సింథటిక్ కలర్స్ వినియోగిస్తూ స్వీట్లు, ఇతర తినుబండారాలు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రాజస్థాన్కు చెందిన కమల్ కుడుకుడియా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సింథటిక్, ఆరెంజ్, లెమన్, ఎల్లో ఫుడ్ కలర్స్, వివిధ ఫ్లేవర్ల రోజ్ వాటర్, షుగర్ సిరప్, బాదం పాలు తదితర కల్తీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సుమారు 30 కిలోల కలాకండ్, 500 గ్రాముల డ్రై ఫ్రూట్ స్వీట్స్, 2 కిలోల కోవా స్వీట్, 12 కిలోల సోన్ పాపిడిని పోలీసులు సీజ్ చేశారు.